హాయ్ అండి. ఈరోజు నా బర్త్‌డే అండి. బర్త్‌డే అంటే చిన్నప్పుడు స్కూల్‌లో గానీ, కాలేజీల్లో గానీ పెద్ద దీనిలా ఫీల్ అయ్యేవాళ్ళమండి. ఒక పండగలా ఫీల్ అయ్యేవాళ్ళము. ఎందుకంటే ఫ్రెండ్స్ వాళ్ళు ఉండేవారు కదా! వాళ్ళతో సెలబ్రేషన్ కేక్ కట్ చేయించేవారండి. కానీ నాకైతే ఎప్పుడు ఇంట్లో అయితే కేక్ కట్ చేయడం, సెలబ్రేషన్ చేసుకోవడం అలా అయితే ఉండేది కాదండి. ఎందుకంటే మా నాన్నగారు లేరండి. ఇంక ఇంట్లో ప్రాబ్లమ్స్ వల్ల ఎప్పుడు ఆ థాట్ అనేది ఉండేది కాదు. ఇంక ఫ్రెండ్స్ కట్ చేస్తే స్కూల్‌లో గానీ, కాలేజీల్లో గానీ అలాగా ఉండేది. అంతేనండి. ఇంకా కట్ చేసేవాళ్ళం. కానీ ఇప్పుడు జనరేషన్ అలా లేదు కదండీ. ఇంక చిన్న ఎకేషన్ ఏదైనా కేక్ కట్ చేయడం, పార్టీలు చేసుకోవడం అలా ఉంటుంది. చిన్నవాళ్ళ నుంచి పెద్దవాళ్ళ వరకు ఈ కేక్ కట్ చేస్తూ సెలబ్రేషన్‌లు చేసుకుంటూ ఉంటారండి. కానీ ప్రతి ఆడపిల్లకి సెలబ్రేషన్‌లు చేసుకోవాలి, కేక్ కట్ చేయాలి. అదే ఇంట్లో గానీ, హస్బెండ్ గానీ ఎవరైనా కట్ చేయించిస్తే అదొక సర్ప్రైజ్‌లా ఫీల్ అవుతామండి. ఒక హ్యాపీనెస్‌లా అనిపిస్తుంది కదా! నాకు ఇప్పుడు అలా అనిపిస్తుందండి. ఎందుకంటే ఇదొక చిన్న మెమరబుల్ హ్యాపీనెస్ అండి. ఎందుకంటే లోపల ఒక బేబీ, బయటన ఒక బేబీతో ఇప్పుడు కేక్ కట్ చేయడం అంటే కొంచెం విచిత్రంగానే ఉంటుందండి. కానైతే నాకైతే ఇది ఫస్ట్ టైమ్ అండి. మ్యారేజ్ అయ్యాక మా ఆయనైతే కట్ చేయిస్తున్నారు కేకు. ఇంకా మా హిమ్ము నాన్న చూడండి ఎలా చూస్తున్నాడో అవన్నీ వెలిగిస్తుంటే ఇంకా కట్ చేస్తూ తినిపించానండి వాడికి. వాడికి తినిపిస్తే ఇంకా తింటున్నాడండి. ఎలా చూస్తున్నాడో తింటూ. ఇది నాకు పెద్ద సర్ప్రైజ్ లాగే ఫీల్ అవుతానండి. ఎందుకంటే ఎప్పుడు ఫ్యామిలీతో కేక్ కట్ చేయడం అలాంటివి ఏం సెలబ్రేషన్‌లు ఉండేవి కాదండి. అలాంటి సిట్యుయేషన్‌లో ఉండేవాళ్ళం మేము. ఇంక పెళ్ళయ్యాక కూడా అలాగేమీ ఉండేది కాదు. ఇంకా బేబీ పుట్టి ఇంకా ఇంకో బేబీ జన్మనిచ్చే టైంలో ఇలా కట్ చేయడం అంటే చాలా హ్యాపీగా ఉందండి నాకు. ఫస్ట్ టైం అండి ఇలా కట్ చేస్తూ హ్యాపీగా ఫీల్ అవ్వడం. ఇంకా నాకు ఇది పెద్ద మెమరబుల్ లాగా హ్యాపీనెస్ ఫీలింగ్ లాగా ఉండిపోద్దండి. ఏ ఆడపిల్లకైనా సెలబ్రేషన్‌లు చేసుకోవాలి, ఒక సర్ప్రైజ్‌లు ఉండాలి అని కోరుకోవడంలో తప్పైతే ఉండదండి. కానీ ఇంట్లో ప్రాబ్లమ్స్ వల్ల అలా కుదరదు. అలాంటి సిట్యుయేషన్‌లో నేను కూడా ఉన్నానండి. కానీ ఇదే ఫస్ట్ టైం అండి నా లైఫ్‌లో ఇలా సర్ప్రైజ్ ఫీల్ అవ్వడం. లాస్ట్‌లో మా ఆయనైతే చాక్లెట్‌లు గిఫ్ట్ ఇచ్చారండి. నాకైతే అది చాలా హ్యాపీగా అనిపించిందండి. ఎందుకంటే ఒక వైఫ్‌గా హస్బెండ్ ఏవైనా సర్ప్రైజ్‌లు గానీ, గిఫ్ట్‌లు గానీ ఇస్తే అదొక మెమరబుల్‌లా ఒక ఫీలింగ్‌లా ఉండిపోద్దండి. చిన్న గిఫ్ట్ అవ్వని, పెద్ద గిఫ్ట్ అవ్వని నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. ప్రతి ఆడపిల్లకి ఇలా ఉంటుంది కదండీ. థ్యాంక్ యూ సో మచ్ హస్బెండ్ గారు. నా లైఫ్‌లో మర్చిపోలేని గిఫ్ట్ ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్. మీకు ఎప్పుడైనా ఇలా జరిగిందా? జరుగుంటే కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయండి.